ఫేస్ రీడింగ్ ఇది ప్రపంచంలోనే చాలా మందికి తెలిసిన అద్భుత కళ. కొన్ని దేశాల్లో ఇది యూనివర్సిటీల్లో ఒక బెస్ట్ సబ్జెక్ట్గా కూడా చెబుతూ ఉంటారు. అయితే మొహం యొక్క ఆకారాన్ని బట్టి ఫేస్ రీడింగ్ చేస్తారు. వాటి ప్రత్యేకతలను బట్టి వారు ఎలాంటి వారు, మనస్తత్వం ఎలా ఉంటుంది, మనుషులను ఎలా అర్థం చేసుకుంటారు, కోపంగా ఉంటారా లేక కన్నింగ్గా ఉంటారా, ఇలా కొన్ని బేసిక్ పద్ధతులను అనుసరించి ఫేస్ రీడింగ్ చెబుతుంటారు. మరి అవేంటో చూద్దాం. ముఖ్యంగా ఫేస్ రీడింగ్ అనేది 5 రకాలు ఉంటుంది. లాంగ్ ఫేస్ని పెద్దగా కన్సిడర్ చేయరు. ఇతర షేపులో ఉన్న ఫేస్ తినకపోయినా, జబ్బు పడ్డా లేదంటే అతిగా కసరత్తులు చేసినా కూడా లాంగ్ ఫేస్ వస్తుంది. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. లాంగ్ ఫేస్ ఉన్న వారి షేప్ను మాత్రమే ప్రత్యేకంగా గుర్తించవచ్చు అంటారు నిపుణులు. ఫేస్ రీడింగ్ అనేది గుండ్రటి, చతురస్రాకార, త్రిభుజాకార, లవ్ షేప్లో ఉండే గదమ సాగి కిందకు ఉండడం, అండాకార షేపులను బట్టి చెబుతూ ఉంటారు. వాటిలో ఒక్కో షేపును బట్టి వారి లక్షణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓవెల్ షేప్ ఉన్న వాళ్ళ గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ అండాకార మొహం కలిగి ఉన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీరికి హై ఐక్యూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు విమర్శించక ముందే తమ తప్పును తామే తెలుసుకుని సరిదిద్దుకుంటారు. అందుకే వాళ్ళు పర్ఫెక్షనిస్ట్ అవుతారు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ముక్కుసూటిగా మాట్లాడతారు. చెప్పిన మాట మీద నిలబడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండదు. బోల్డ్గా మొహం మీదే చెప్పేస్తారు. దాగుడు మూతలు ఉండవు. జడ్జిమెంట్ దాదాపు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ది బెస్ట్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. కానీ వీళ్ళకు ఒక వీక్నెస్ ఉంటుంది. అదే వీక్ బాడీ. చాలా బలహీనంగా ఉంటారు. ఒంట్లో శక్తి ఉండదు. ఫిజికల్గా ఫిట్గా ఉండరు. ఇది తప్ప ది పర్ఫెక్ట్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. ఇక గుండ్రటి మొహం. ఇలా ఉన్నవాళ్ళు కన్నింగ్, చాలా తెలివిగా ఉంటారు. కానీ ఎదుటి వారిని నొప్పించకుండా తమ పని తాము కానిస్తారు. డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తారు. తప్పులను మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటకు చెప్పరు. బిజినెస్ మైండ్ పీపుల్ అని చెప్పవచ్చు. అంటే నాకేంటి అనే టైప్ అన్నమాట. కొంచెం స్వార్థం ఎక్కువ కానీ అబద్ధం ఆడరు. కానీ చాలా సెన్సిటివ్. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అనే బిడియం చాలా ఎక్కువ ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా అల్లుకుపోతారు. తమకు ఇది కావాలి, ఇది నచ్చింది, ఇది నచ్చలేదని మాత్రం చెప్పరు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆశావాహ దృక్పథంతో ఉంటారు. వీళ్ళు కలలు సాకారం చేసుకోవాలని, జీవితంలో అది సాధించాలని, ఇది సాధించాలనే గోల్ పెట్టుకుని ముందుకు సాగుతారు. ఆలస్యమైనా సరే సాధిస్తారు. ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఇక హార్ట్ షేప్ ఫేస్ ఉన్నవాళ్ళు మనం సులభంగా చదవచ్చు. వారి ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వారి ప్రవర్తన ద్వారా ఫేస్ రీడింగ్ తెలియని వాళ్ళు కూడా వారి గురించి చెప్పవచ్చు. అంతా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వారి జీవితం తెరచిన పుస్తకం. చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇంటలెక్చువల్స్ అన్నమాట. వీళ్ళు తెలివితో కాకుండా అనుభవంతో మాట్లాడతారు. అందుకే చిన్న మాట కూడా గొప్పగా అనిపిస్తుంది. ప్రతి విషయాన్ని జీవిత సారంలోంచి తీసి అనలైజ్ చేసి చెబుతారు. బాధ్యతగా ఉంటారు. కుటుంబమే కాదు, సమాజం, దేశంపై కూడా మంచి అవగాహనతో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకు గౌరవం వెనకాలే వస్తుంటుంది. దయాగుణం కలిగి ఉంటారు. డబ్బును పట్టించుకోరు. మాట విలువలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. జీవితంలో మంచి పేరు ముఖ్యం, అడ్డదారులు కాదంటారు. విమర్శలను కూడా తెలివిగా తిప్పకొడతారు. కానీ వీళ్ళు చాలా వీక్. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండరు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇక స్క్వేర్ షేప్స్ ఉన్న పీపుల్ గురించి మాట్లాడుకుందాం. సమాజంలో చాలా నిగూఢంగా బ్రతుకుతారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. దాన్నే ఫాలో అవుతారు. ఎదుటి వాళ్ళు చెప్పింది అంత తొందరగా నమ్మరు. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతుంటారు. జీవితంలో ఒడిదుడుకులను తట్టుకోలేరు. చాలా పద్ధతిగా, రక్షణాత్మకంగా బ్రతుకుతుంటారు. సంప్రదాయాలను ఫాలో అవుతుంటారు. ఎదుటి వాళ్ళు కూడా సంప్రదాయబద్ధంగా ఉండాలని చెబుతారు. పైగా తక్కువ మాట్లాడతారు. తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటారు. కొంచెం లాభాపేక్ష చూసుకునే టైప్ అన్నమాట. వారి స్వార్థం ముందు మిగతావన్నీ చిన్నగా కనిపిస్తాయి. కానీ మోసం మాత్రం చేయరు. తమ లాభం చూసుకున్నా కూడా నమ్మకంగా ఉంటారు. కొంచెం భిన్నమైన మనస్తత్వం, ఊగిసలాడే టైప్ అన్నమాట. ఇక ట్రయాంగిల్ షేప్. ఇలా ఉన్న వాళ్ళ జీవితంలో స్థిరంగా ఉండరు. డబ్బు మీద యావ ఉండదు. నచ్చిన పని చేస్తారు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. నచ్చిన పని చేసేస్తూ ఉంటారు. నలుగురు నవ్వినా డోంట్ కేర్ అనే టైపు. సమాజంతో పని లేదు. తన సంతోషమే తనకు ముఖ్యం. అవసరమైతే దగ్గర వాళ్ళను కూడా సులభంగా వదిలేస్తారు. ధైర్యం చాలా ఎక్కువ. మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. జీవితాన్ని 100కు 100% ఎంజాయ్ చేయాలి అనేదే వాళ్ళ మాట. శత్రుత్వం పెట్టుకోరు. గొడవలు పెట్టుకున్నా వెంటనే మరిచిపోయి కలిసిపోతారు. జీవితాన్ని బిందాస్గా గడపాలనుకునే టైప్. అందరితో కలిసిపోతారు. మంచి చెడులు ఓపెన్గా మాట్లాడతారు. ఇంకా చెప్పాలి అంటే అందరికంటే ది బెస్ట్ పర్సనాలిటీ ఈ ట్రయాంగిల్ ఫేస్ ఉన్న వారిని చెప్పవచ్చు. స్నేహానికి విలువిస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అందరి నోడలో నానుతూ ఉంటారు. అందరితోనే కలిసిపోతారు. అందరూ తమ వారిని ఫీల్ అవుతుంటారు. ఇలా ట్రయాంగిల్ ఫేస్ ఉన్నవాళ్ళు ది బెస్ట్ పర్సనాలిటీ అంటారు. ఇక ఇవి శాంపిల్గా కొన్ని పైకి కనిపించే లక్షణాలు మాత్రమే. డీప్గా వెళితే ఇంకా ఆసక్తికరమైన విషయాలు అయితే మాత్రం తప్పకుండా తెలుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి అని మాత్రం చెప్పవచ్చు. మరి అవన్నీ కూడా మరో వీడియో ద్వారా మనం తెలుసుకుందాం.